ఆ రోజు లంకలో దట్టమైన మేఘాలు, పూర్తిగా చీకటితో ఆకాశం నిండిపోయింది. మేఘాలు ఉరుములు మెరుపులతో తాండవం చేస్తున్నాయి. గాలులు భయంకరమైన రూపంలో వీస్తున్నాయి. ఆ సమయంలో రాముడి సైన్యం, వానర సేవలు అంతా యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇదే రాముడు మరియు రావణాసురుని యొక్క చివరి యుద్ధం. ఆ యుద్ధంలో హనుమంతుడు కూడా కీలక పాత్ర పోషించాడు. యుద్ధం మొదలైంది. రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు, సుగ్రీవుడు అందరూ యుద్ధరంగంలోకి యుద్ధం చేస్తూ ఉన్నారు. అప్పుడు అక్కడికి రావణుడు కూడా వచ్చాడు. అతను తన రథం మీద 10 తలలతో భయంకరంగా కనిపిస్తున్నాడు. అతని రూపం ఎలా ఉందంటే, ప్రతి తల నుంచి వేరువేరు మంత్రాలు, ఆయుధాలు పుడుతున్నాయి. ఆకాశం మొత్తం రావణుడి గర్జనలతో మారుమోగిపోతుంది. అప్పుడు హనుమంతుడు రావణుని రథం ముందుకు వచ్చాడు. రథం ఒక్కసారిగా ఆగిపోయింది. హనుమంతుని రూపం ఎలా ఉందంటే, ఆయన చుట్టూ సూర్యుడి కాంతిలా వెలుగుతున్న ఆత్మవిశ్వాసం, వాయుదేవుని బలం ఆయనలో పొంగిపోతుంది. హనుమంతుడు నడుస్తూ రావణుడి వైపు వెళ్ళి ఈ విధంగా అన్నాడు: ఓ లంకాధీశ, నీవు రాముని పట్ల చేసిన పాపాలకు ఇది ప్రతిఫలం. ఇప్పుడు ఈ వాయుపుత్రుని కుమారుడు హనుమంతుడు నీతో యుద్ధం చేస్తాడు అని అనగా, రావణుడు అహంకారంతో నవ్వి హనుమంతుణ్ణి ఇలా అన్నాడు: ఓ కోతి, నువ్వు నా ముందుకు వచ్చావా? నువ్వు నా సైనికులకే సరిపోవు. నువ్వు నన్ను ఏమీ చేయగలవు, ఏమీ చేయలేవు అని గర్వంతో రావణుడు విర్రవీగిపోయాడు. ఆ మాటలు విన్న తర్వాత హనుమంతుడు జై శ్రీరామ్ అంటూ రాముని తలుచుకున్నాడు. అలా హనుమంతుడు అనగానే రావణుడు తన విల్లును పైకి ఎత్తి హనుమంతుని పైకి బాణం వదిలాడు. అలా రావణుడు వదిలిన బాణం వలన హనుమంతునికి ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి.